సార్ నమస్తే. విజయవాడ నగరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. ఎలా ఉంది మరి ఇక్కడ ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటారు? విజయవాడ పరిస్థితి అంటే నేను వచ్చిన తర్వాత ఇటువంటిది ఎప్పుడు చూడలేదండి. ఈ వరద ఎప్పుడు రాలేదు, కానీ ఎప్పుడో 95 ఒకసారి వచ్చినాయి, కానీ ఇంత వరద రాలేదు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఈ వరద అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయవాడ మొత్తం మునిగిందండి, ఒక్క ప్రాంతం అని కాదు. ఎవరికి ఇది తప్పుపడ్డానికి కూడా ఏ ప్రభుత్వం, ఎందుకంటే విపరీతమైన వరవడి. అది కూడా ఎలాగొచ్చిందంటే అక్కడ ఈ విజయవాడకి చుట్టుపక్కల ఉన్న శ్రీశైలం డ్యామ్లు కానీ, తర్వాత అది నాగసాగర్ కానీ, పులిచింతలు కానీ అన్నీ తీశారు కాబట్టి ఆ ఫ్లోటింగ్ ఎట్లన్నా ఎప్పుడు మాకు ఇయర్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు బుడమేర అనేది ఒకటి ఉందండి ఇక్కడ మనకి, అది అనుకోకుండా వాటర్ ఫ్లో ఎక్కువైపోయాయి. ఆ ప్రాంతం అంతా ఎవరికి తెలియదు, అంత ఎక్స్పెక్ట్ కూడా చేయదు ఎవరు. అంత సడన్గా నిన్న 7:30 ప్రాంతంలో అది అందరూ మామూలుగానే ఉన్నారు. బయటకు పోయి ఆదివారం పూట పొద్దున మార్కెట్కి పోయేవాళ్ళు, ఎటు వ్యాపారాలకు పోయిన వాళ్ళు పోయారు. మళ్ళీ వాళ్ళు తిరిగిపోయే టయానికి అసలు మన ఊరేనా మన ప్రాంతమేనా ఆశ్చర్యపడాల్సిన అంత ఇది జరిగిందనమాట. అంత వాతావరణం మారింది, ఉధృత అన్ని ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చినాయి. అక్కడికి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మంచిగా ఆదుకుంటా ఉంది, ఏ ఇబ్బంది రాకుండా. కానీ కొన్ని సమస్యలు, కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి, దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అయ్యే పని అయితే కాదండి. ఏదో ఒక ఇంటికి 10 ఇండ్లకి 100 మందికి 200 మందికి 500 మందికి అంటే చేయగలము. కానీ లక్షలాది ప్రజలు విజయవాడలో ఉన్నప్పుడు, విజయవాడ మొత్తం మునిగినప్పుడు దాన్ని విమర్శనాలతో చేయకూడదు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కొద్దిగా నిన్న వచ్చేసి ఏమి అందినాయా గుచ్చి అనేది కూడా, ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రాకూడదు, కానీ వచ్చి విమర్శన చేసి పోయిండు. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే, మీ లాంటి వాళ్ళు కానీ మా లాంటి వాళ్ళు కానీ అక్కడ ప్రజలు కానీ అందరికీ తెలుసండి ఆదుకునేది ఎంత టైట్గా ఉందనేది. 1000-2000 మంది కాదండి, ఇన్ని లక్షల మంది ఒకేసారి ఎలా ఆదుకుంటారు? విమర్శలు అనేది చేయకూడదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే ఆదుకోవాలి. పక్కోళ్ళు సేవా సంస్థలు వచ్చేసి ఎన్నో ఆదుకుంటా ఉంటే నువ్వు ప్రతిపక్షంలో అసలు ఏం లేదనుకోండి, ఆయన ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా వచ్చేసి నువ్వు ఆదుకోవాలి, కానీ విమర్శలు అనేది ఎవరు చేయకూడదు. అది పక్కా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అదండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వరద తగ్గిన తర్వాత దేవుడి దయ వల్ల వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తే మేము కూడా సంతోషిస్తాం, హర్షిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి 3 రోజులు నైట్ అనక పగలనక మరి ఇంత కష్టపడి అక్కడ ఉమాగారు కానీ, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గద్దెరామరావు కానీ ఇంత నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఓన్లీ పైన తిరుగుతున్నారనే విమర్శ వస్తుంది సార్. మరి సార్ విమర్శలు వస్తాయి సార్, అంటారు. ఎట్లనో వాళ్ళు కడుపు కాదు ఉన్నారు అంటారు, విమర్శలు కాదు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే కదా మా సిబ్బంది ఎంతమంది కష్టపడుతున్నారో ఒక్కసారి వాళ్ళు వచ్చి రివ్యూ చేయమనండి. ఏదో అనేది కాదండి, 4-5 కిలోమీటర్లు లోపలికి పోయి ఫుడ్ అందించి రావాలి. ఇప్పుడు కరెంట్ ఉందండి, 3 ఫేజ్ 2 ఫేజ్. ఇప్పుడు ఏమన్నా వదిలేమనుకోండి ఎవరికి ప్రాణం? మళ్ళీ అదిగో కరెంటు వాళ్ళు తెలుసు కదా, అక్కడ రేవు వచ్చేసింది అని వాళ్ళు తెలుసు కదా. అంత వరబడితో వర్షం వచ్చినప్పుడు కరెంటు ఆఫ్ చేస్తారని కరెంటు తెలుసు, ప్రతి మానవుడికి తెలుసు. అటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు పట్టుకొని కరెంట్ ఇవ్వలేదు అంటే ఇంకా అప్పుడు ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? అనుకుందాం, ఏమంటారు? చూసావా చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ కావాలని చేశారు. ప్రాణ నష్టం మేమేంటి, ఆస్తులు కాదండి కావాల్సింది. ఇప్పుడు ప్రాణ నష్టం జరగకుండా మా నాయకుడు చూసుకుంటున్నాడు, అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆస్తి పోతే ఇంకో సంపాదిస్తామండి, ఆస్తి అనేది సంపాదిస్తాం. ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. ఎందుకంటే మొన్న కూడా కొండ మీద ఆ భారీ వర్షాలకి ఒక 6 రాజు కింద పడి అది చనిపోయారే, కానీ అప్పటికి కూడా మేము వాళ్ళని ఆదుకున్నాం. మనిషికి 5 లక్షలు చెప్పిన నాయకులు ఇచ్చారు, ఆదుకున్నాం. ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలన్నా సరే ఇస్తారు, కానీ విమర్శనలు అనేది చేయకూడదు ఖచ్చితంగా. అదే నా పేరు క్రాంతి కుమార్ అండి, ఇది కృష్ణలంక విజయవాడ. మాట్లాడు. ఓకే.